మూవింగ్ ఆన్. ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి రిపీట్ అయితే అది గ్రహపాటు అనుకోవచ్చు. కానీ పదే పదే అదే తప్పు జరుగుతూ ఉంటే అది ఖచ్చితంగా నిర్లక్ష్యమే. ప్రస్తుతం విజయవాడ దుర్గగుడి అధికారుల తీరు చూస్తుంటే అదే అనిపిస్తోంది. అసలు ఇంద్రకీలాద్రిపై ఏం జరుగుతోంది? ఎన్ని తప్పులు జరిగినా అధికారుల తీరు మారకపోవడానికి కారణం ఏమిటి? విజయవాడలో ఇంద్రకీలాద్రిపై తరచూ జరుగుతున్న సంఘటనలు దుర్గమ్మ భక్తుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీచక్రం అర్చనలో ఉపయోగించిన గోవు పాలలో పురుగులు గుర్తించడం కలకలం రేపుతోంది. పాలల్లో పురుగు కనిపించడంతో కొద్దిసేపు అర్చన నిలిపివేశారు పండితులు. వాస్తవానికి అమ్మవారి పూజల్లో తాజా గోవు పాలు తప్పనిసరి. తాజా పాలకు బదులు టెట్రాప్యాక్ పాలు వాడడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అర్చకులు గోవు పాలు పంపించాలంటూ ఆలయ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. సుమారు అరగంట తర్వాత గోవు పాలను తీసుకొచ్చారు సిబ్బంది. అరగంట పాటు అర్చన నిలిచిపోవడంతో అయోమయానికి గురయ్యారు భక్తులు. శ్రీచక్రార్చన పాలలో పురుగు వచ్చిందన్న ఆరోపణలపై వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు దుర్గగుడిలో అపచారంపై విచారణకు వెంటనే కమిటీ వేశారు ఈవో సీనానాయక్. కమిటీలో స్థానాచార్య, 2 వైదిక కమిటీ సభ్యులు ఉన్నారు. విచారణ చేపట్టిన స్థానాచార్య కమిటీ శ్రీచక్రార్చన పాలలో పురుగు రావడానికి అర్చకుడి బాధ్యతారాహిత్యమే కారణమని గుర్తించింది. అర్చకుడిపై చర్యలు తీసుకోవాలని ఈవోకు నివేదిక ఇచ్చింది కమిటీ. నేను ఇవన్నీ కూడాను నిరాధారమైనటువంటివి. ఎందుకంటే గత 6, 7, 8 సంవత్సరాల నుంచి కూడాను టెట్రా ప్యాకెట్లు ప్రభుత్వ నిర్ణయంతో వాడటం జరుగుతున్నది. మరి దాంట్లో ఇప్పటి వరకు కూడాను ఎప్పుడు కూడాను ఇలాగ పురుగులు రావటం కానీ, ఇతరత్ర ఏమన్నా పాలు వాసన రావటం కానీ, మరి వచ్చినప్పుడు ఒకవేళ ఏమన్నా కాలదోషం పట్టినటువంటి వాటికి వచ్చి ఉంటే దేవస్థానం ఇచ్చిన వాటిలో మాత్రం లేవు. ఎక్కడైనా వచ్చి ఉంటే అవి పక్కన పెట్టేసేసుకుని నీ పై అధికారి అయినటువంటి సానాచారికో లేకపోతే వైదిక కమిటీకో ఇచ్చి చెప్తే ఇమీడియట్లీగా దాన్ని రెక్టిఫై చేసేవాళ్ళు. మరి అతను నిర్బాధ్యతగా ఉద్దేశపూర్వకంగా అవి చేసినట్లుగా అనిపిస్తున్నది. ఉదయం గుడిలో ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద కరెంట్ షాక్ కొట్టింది. భక్తులు అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు విద్యుత్ షాక్ వచ్చిన ప్రాంతాన్ని ఏఐతో కలిసి పరిశీలించారు. సమస్యను పరిష్కరించడంతో యథావిధిగా ప్రసాద వితరణ కొనసాగింది. ఇటీవల వరుస ఘటనలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది ఇంద్రకీలాద్రి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో డిసెంబర్ 27న ఆలయంలో అకస్మాత్తుగా పవర్ కట్ అయింది. ఈ వ్యవహారంలో మంత్రులపై అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని, ఇలాంటి సున్నితమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మహామండపంలో కేక్ కటింగ్ కు ప్రయత్నించారు కొంతమంది వ్యక్తులు. ఇప్పుడు లేటెస్ట్ గా శ్రీచక్రార్చన పాలలో పురుగు రావడం, ఆలయంలో కరెంట్ షాక్ ఘటనపై ఆందోళన నెలకొంది. ఈ వరుస సంఘటనలతో ఆలయ నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా దుర్గగుడి వ్యవహారాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.